తెలుసా? నువ్వు నమ్ముతుంది ఒక పురాణి కాదు, నువ్వు నమ్ముతుంది ఒక సామాన్యుని కాదు, కానీ నువ్వు నమ్ముతుంది భూమి ఆకాశం సృష్టించిన దేవుడిని. ఎవరో తెలుసా? నీ కళ్ళు కనిపించే విధంగా నీకు కనిపించినవాడు, నీ చెవులు వినిపించే విధంగా నీకు చెవులు ఇచ్చినవాడు, నీ చేతులు పనిచేసే విధంగా నీకు చేతులు ఇచ్చినవాడు, నీ కాలు నడిచే విధంగా నీ కాలు పనిచేసే విధంగా నువ్వు శక్తి పెట్టినవాడు. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన ఆత్మలో దేవుడని యెహోవా నరుని నుంచి వారి నాసికరంధ్రములో జీవవాయువును కులగా నరుడు జీవాత్మ అయ్యాడు. నరుడు ఎలా జీవాత్మ అయ్యాడు? నరుడు ఒక బొమ్మలా ఉండేవాడు, ఒక నరుడు కాదు. కానీ సృష్టికర్త దేవుడు ఏం చేశారంటే, ఈ నరుడు ఎలా ఉంటే బాగోలేదు, నేను ఈ నరుడిలోకి ఏమి ఉంటాను, నా జీవనం ఉంటాను. ఎప్పుడైతే దేవుడు తన జీవవాయువుని ఆ మనుషులు పొందారో, అంతవరకు శవంలో ఉన్న వ్యక్తి, అంటే కళ్ళున్నాయి కనిపించే, చెవులున్నాయి వినిపించట్లేదు, చేతులున్నాయి కనపడట్లేదు, పాదాలున్నాయి కానీ నడట్లేదు. కానీ దేవుడైన యెహోవా వారి నాసికరంధ్రములోకి జీవవాయువును ఉండగా నరుడు వెంటనే జీవాత్మ అయ్యాడు. జీవిస్తున్నవాడే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? When situations are there in your life, my God can give life to them. నీ జీవితంలో పరిస్థితులు ఎప్పుడు మరణించి ఉంటాయో, నీ జీవితంలో ఎప్పుడు స్థితులు, మంచి స్థితులు, మంచి నువ్వు అనుకుంటా ఎన్నో ఆశలు, ఎలా ఉంటే బాగుండు, నా మామ ఎలాగా ఉంటే బాగుండు, నా కూతురు ఎలాగ ఉంటే బాగుండు, నేను ఎలా ఉంటే బాగున్నాను ఎప్పుడు అనుకుంటామో, కొన్నిసార్లు మన పరిస్థితులకి జీవం లేనట్లేదు. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే చనిపోయాయేమో, చనిపోవడం అంటే నీకు తెలుసు, మరి తిరిగి లేవాలి. కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే, ఈ పరిస్థితి ఇంకా మారదు, ఈ పరిస్థితి ఇంకా బాగుపడదు, ఇంకా నేను ఆ కార్యం చూడలేమో, నేను ఆ స్థితిని నేను పొందుకోలేనేమో, ఆ దీవెన నాకు రాదేమో, ఆ కార్యం నా జీవితంలో జరగదేమో అని మనకు అనిపిస్తుంది. కానీ మన దేవుడైన దేవుడు ఎలాంటి వాడు అంటే, మనము ఆయన విశ్వసించగలిగితే, ఆయనను ప్రార్థించగలిగితే, ఆయన ఎంత శక్తివంతుడంటే ఎటువంటి కార్యమైనా నేను జీవం పోయగలను. ఆయన ఎప్పుడు జీవం పోస్తాడో అది మరణకాలంగా ఉన్న ఆ పరిస్థితికి జీవం వస్తుంది, అంటే అది పంచడం మొదలవుతుంది. నరుడు చనిపోయాడు, నరుడు చనిపోయిన వాళ్ళనే ఉన్నాడు. ప్రారంభమైన నరుడు ఎలా ఉన్నాడో తెలుసా? మనం పిలుస్తున్నామే ఆదాము అని. ఈ ఆదాము ఎవరంటే, ఈరోజు మనుషులందరికీ కూడా మొట్టమొదటి మనిషి భూమి పైన దేవుడు చేసినప్పుడు మనిషి చేశారు. అతని పేరు ఆదాము అని పెట్టారు. అతను ముందు మళ్ళీ చూసేవాడు కాదు, మళ్ళీ నడిచేవాడు కాదు, అతను ఒక శవము వల్లే, ఒక బొమ్మలాగా పడి ఉండేవాడు. దేవుడని యెహోవా అతని నేల మట్టిలో సృష్టించి వారి నాసికరంధ్రములోకి తన జీవవాయువు ఉండాలి. నాసికరంధ్రాలు మీకు తెలుసు, ముక్కు దగ్గర ఉన్న 2 రంధ్రాలే నాసికరంధ్రాలు అంటారు. వీటిలో ప్రభు ఏముంటారంట అని జీవవాయువు ఉండగా నరుడు ఏమయ్యాడు? జీవాత్మ. అంటే అప్పుడు వదిలేసి మాట్లాడుతున్నాడు. అంతవరకు నోరు లేదు, తన నోరు వచ్చింది. అంతవరకు కళ్ళు వచ్చేట్లేదు, చూడట్లేదు, అంతవరకు చూడడం మొదలెట్టాడు. అంతవరకు వినట్లేదు, ఇప్పుడు మలుగుతుంటే వింటున్నాడు, మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు, చప్పట్లు కొడుతున్నాడు, నవ్వుతున్నాడు. ఎందుకైందో తెలుసా? ఆ నరుని శక్తి బట్టి కాదు, ఆ నరునికి సహాయపడే మరొక శక్తి అతను పనిచేసింది. ఆ శక్తిని దైవశక్తి అని ప్రపంచంలో పిలుస్తారు. మనం అర్థం చేసుకోవాలి, ఒక భవంతి ఉందంటే, ఒక బంగళా ఉన్నా, లేకపోతే ఒక కారు ఉందంటే దాన్ని చేసుకెళ్ళి మనకు ఉన్నాడు. ఎందుకంటే మన కిచెన్లో మన భోజనం వల్ల ఒక అన్నం రావాలన్నా, కూర కావాలన్నా దాన్ని చేసిన వ్యక్తి కిచెన్లో ఉంటేనే అది వస్తుంది. అదంతా రాదు. ఏదైనా ప్రపంచంలో చదువుకోకుండా చదువు రాదు, వంటకుండా వంట ప్రజల. అలాగే దేవుడు లేకుండా మనం లేవు. ఎందుకంటే ఆయన ఉన్నాడని ఎలా చెప్పచ్చు అంటే, మనం బట్టి ఆయన చెప్పచ్చు. ఈరోజు నేనున్నాను అంటే ఆయన ఉన్నాడు, మీరున్నారని ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నారు కాబట్టి మనం ఉన్నాం. అంటే మనం ఉన్నామంటే మనం చేసిన కూడా ఉండాలి కదా. ప్రజల ఆ చేసిన వాళ్ళు ఎవరో మనం తెలుసుకొని ఉండాలి కదా. వంట ఉన్నప్పుడు వంట బాగుంటే మనం ఏమని అడుగుతాం? ఈ వంట చేసింది ఎవరైనా ఎందుకు అది బాగుంది కాబట్టి. అంటే మనకు తెలుసు ఈ వంట ఎంత రుచికరంగా ఉంది అంటే, దీన్ని రుచికరంగా చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారు. అది ఎవరు అని మనం అడుగుతాం. ఆ చెఫ్ ఎవరండి, అదే ఆ క్యాటరింగ్ ఎవరండి, ఆ కుక్ ఎవరండి అని అడుగుతాం. అలాగే మనం ఇలా ఉన్నాము అంటే, మనం ఇంత జ్ఞానం ఉందంటే మనం అర్థం చేసుకోవాలి, ఈ జ్ఞానం పెట్టిన వాళ్ళు ఎవరు ఉండాలి కదా. మనకు నోరు ఉందంటే మనం నోరు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉండాలి కదా. మనకు చేతులు పనిచేస్తున్నాయి, ఈ నరాలు, ఈ కండరాలు ఇంత బాగా పనిచేస్తున్నాయంటే దీన్ని చేసిన వాళ్ళు ఎవరు ఉండాలి కదా. ఆయనకే దేవుడు అని చెప్పారు. దేవుడు అంటే ఆయనకి మించిన వారు ఎవరు లేరు. నో వన్
లైక్ హిమ్, ఆయన ఎవరు లేరు ఉన్నారు. ఆయనను మనం సేవించగలిగితే ఇది మనకి డబ్బులు ఖర్చేది ఏమి కాదు. దీనికి మనం ఏదో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన మన హృదయం సృష్టించి ప్రభా నా శ్రమశక్తి నా బాధ ఇది మనం నోటితో చెప్పుకోవచ్చు. మనం మా మనుషులు ఎన్నో మాటలు మాట్లాడుకుంటుంటాం. మన చుట్టుపక్కల మన బంధువులు మన మిత్రులతో నాకు ఈరోజు ఎలా ఉన్నాను, రోజు నేను ఈ పని చేశాను, ఈరోజు నేను అదనుకున్నాను, నాతో వాళ్ళు ఎలాగన్నాను అని ఎన్నో చెప్పుకుంటాం. అన్నో చెప్పుకున్నప్పుడు దేవుడితో మనం ఎందుకు చెప్పుకోకూడదు? తెలుసా? ఆ మాటలు ఆయనతో చెప్పుకుంటే ఆయన శక్తివంతుడు. మనుషులు కొంతమందికి సాయం చేస్తారు కానీ దేవుడు అసామాన్యుడు. అంటే అర్థం తెలుసా? ఆయన శక్తి బహుగా గొప్పగా ఉంటుంది. ఆయన ఇది చేయలేడు అనేది లేదు. తెలుసా? 32వ అధ్యాయం 27వ వచనం వాక్యం శ్రమిస్తుంది. సర్వశరీరులకు దేవుడైన నాకు అసాధ్యమైన ఏదనుకున్నారా అని అంటారు యేసయ్య. అని దేవుడు ఏమంటారు? నేను సర్వశరీరులకు దేవుడును. అంటే ఒక ఇండియన్కి కాదు, అమెరికాకి కాదు, పాకిస్తాన్ వాళ్ళకి కాదు, ప్రపంచంలో ప్రజలందరికీ దేవుడినే. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ప్లీజ్ ఎనీథింగ్ టు ఆఫర్ మీ, నాకు ఏదైనా కష్టమైనది ఉందా అని అంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు అంటే ఈ జీవితంలో కూడా ఏదైనా చేయడానికి అంటే అసాధ్యం లేదు. ఈ జీవితం ఏదైనా చేయగలరా? నీ జీవితం ఏదైనా సాధించగలరా? నువ్వు అనొచ్చు నాకు జ్ఞానం లేదు ప్రభా, కానీ ఆయన నీ జ్ఞానం ఇచ్చి వాడుతున్నాడు. బయటలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతను తెలియని పామున్నాడు, అతని పేరు పేతురు. అతని జ్ఞానమే లేదు తెలుసా? కానీ అతను చూసినప్పుడు అధికారులు అనుకున్నారట, ఇది నీ విద్య పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? తెలుసా? ఇతను మన మధ్యలో పెరిగినాడు కదా, ఇతను చూస్తూనే ఉన్నామే, ఇది నీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే వారు అంటారు, ఇతను యేసుతో ఉన్నవాడు. యేసుతో ఉంటే జరిగేది ఇది జరుగుతుంది. యేసయ్యతో ఉంటే ఏం జరుగుతుంది అంటే, గుర్తుపెట్టుకోండి, నీకు ఏ ఉండవసరం లేదు, ఆయన నీ దగ్గర పెట్టుకుంటే చాలు. తెలుసా? ఎవరు పెట్టుకోవాలి తెలుసా? అన్ని కలిగిన వాడిని, అన్ని ఎదిగిన వాడిని పెట్టుకున్నాం అనుకో. తెలుసా? ఇంకా నీకేమి లేకపోయినా పర్వాలేదు, ఆయన నీలో ఉంటాడు కాబట్టి బయటికి నువ్వు కనిపిస్తావు, ఆయన మనగే ఉంటాడు బయటలో. అలాగే కానీ నీలో అన్ని కూడా ఆయన గుణాలు బయటకు కనిపిస్తాయి. దేవుడికి మహిమ కలుగుతుందా? ఆమె ఇది పెట్టుకుని ప్రియమైన దేవుడు పెడతారా? పేరు విద్య లేని పామాడు. అతనికి విద్య లేదు అంటే విద్య లేకపోతే ఎడ్యుకేషన్ లేదు, ఈ రోజుల్లో చదువు లేదు అని చెప్పుకోవాలి. తెలుసా? చదువు లేని వ్యక్తికి ఒక ఫోన్ చూడడం అంటే తెలియదు, ఒక బుక్ చదవడం తెలియదు, ఈ పేపర్లు ఏం రాసుకుంటే వాళ్ళకి తెలియదు. తెలుసా? ఓకే, చదువు లేదు కాబట్టి. కానీ పేతురు పరిస్థితి అదే. ప్రభు అన్నారు, నువ్వు నాకు వెంబడిస్తావా? నన్ను వెంబడిస్తే నేను ఏం చేస్తాను? మనుషులు పట్టేవాడిగా చేస్తాను. ప్రభుతో అంటారు, ప్రభా నాకు చేపలు పట్టడమే చేతకాట్లేదు, చేపలు పట్టాలని ఎంతో ఆశపడ్డాను. ప్రజలు నేను చేపలు పట్టడానికి నాకేం లేదు, అంటే చేతకాట్లేదు. చేపలే పట్టలేదు, నేను మనిషిని ఎలా పడతాను ప్రభా? మనిషిని ఎలా పడతాను అంటే ఏసయ్య అది నీకు అనవసరం, నువ్వు నన్ను వెంబడించు, నువ్వు నా వెంటకు రా, నన్ను పట్టుకో. నన్ను పట్టుకుంటే నీ పని నేను తీసేసుకుంటా, నా పని నీకు సహవాసం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏంటారా, నీలో అంత సున్నా ఉన్నా ఆయనలో చాలా గొప్పతనం ఉంది. నువ్వు ఆయన పట్టుకుంటే ఆయనలో ఉన్నవని నీలో పెడతారు, నీలో ఉన్నవని ఆయన తీసేసుకుంటా. అంటే దాని అర్థం తెలుసా? నువ్వు జ్ఞానం లేని వ్యక్తి కావచ్చు, కానీ ఆయన పట్టుకున్నప్పుడు ఆయన ఉన్న జ్ఞానం నీలో కనిపిస్తుంది. నువ్వు తెలివైన లేని వ్యక్తివే కావచ్చు, కానీ ఆయన బహు తెలివి ఉంటుంది. నువ్వు ఆయనను సేవిస్తే ఆయన తెలివి నీలో పనిచేస్తుంది. తెలుసా? ఇది ప్రజలకు అర్థం కాదు, ఇది అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇది నేను అనుభవించాను, అనేక మంది అనుభవించారు. తెలుసా? దాన్ని సూపర్ న్యాచురల్ పవర్ అంటారు. దేవుడు మనలాంటి వాడైతే దానికి దేవుడికి మనకి తేడా పడదు. దేవుడు అంటేనే ఆయన ఏదో మనకంటే ఎక్కువ చేయగలగాలి, మనకంటే ఏదో ఎక్కువగా సాధించగలగాలి, అప్పుడైనా దేవుడు అంటాం. తెలుసా? ఇప్పుడు మనలాంటి మాట్లాడితే మనలాంటి శక్తి ఆయనకి ఉంటే ఆయన మన దేవుడు ఎలా ఉంటారు? తెలుసా? దేవుడు అంటే మన శక్తికి మించిన శక్తి కలిగి ఉండాలి, మన జ్ఞానంకి మించిన జ్ఞానం కలిగి ఉండాలి, మన తెలివికి మించిన తెలివి కలిగి ఉండాలి. ఆయన కలిగిన వారి ఇంటికి ఓడిపోడు. నమ్మిన దేవుడు గుర్తుపెట్టుకుని నమ్మిన దేవుడు నమ్మకస్తుడు. యేసుక్రీస్తు ఎలాంటి వారు తెలుసా? ఆయన ప్రేమిస్తే ఎవరు ఆయన ప్రేమించలేదు. తెలుసా? ప్రపంచంలో కొందరు నేను ఉన్నానంటారు కానీ ఉన్నట్లు అనిపించింది. తెలుసా? కొందరు నేను ఇంట్లోనే ఉంటానంటారు కానీ నీకు ఉన్నట్లే అనిపించింది. కొందరు అంటారు నేను కష్టాలతో నేను సహాయపడతానంటారు కానీ ఆ కష్టాలు నిజంగా వచ్చినప్పుడు వాళ్ళు ఆ మనుషులే కనిపించారు. తెలుసా? కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు ఎలాంటి వాడు తెలుసా? మీరు ఒకసారి ఆయన నమ్మించడండి, ఒకసారి ఆయన పిలిచి చూడండి, ఒకసారి ఆయనతో సహవాసం చేసి చూడండి. ఆయన నిన్నటి విలువడు ఎనభై. ప్రజలు ఆయన ఎలాంటి వారంటే ఒక మనిషి లాంటి వాడు కాదు, ఆయన సహాయం చాలా గొప్పది. నువ్వు కొండల్లో ప్రార్థించినా నేను ఉన్నాను,
సంతతిని విడిచిపెట్టని మీతో ఉంటానంటారు. ప్రజలు బైబిల్లో ముగ్గురు యవనస్తులు ఉన్నారు. వారు ప్రభువును ప్రేమించారు. మనల్ని దేవుని వాక్యానికి మనల్ని ప్రార్థన చేసుకుంటే వారి మీద శత్రులకి విషయ పద్ధతులు ఈ యవనస్తులు యవనంలోనే దేవుని సేవించారు. కొందరు అనుకుంటారు ప్రభువు నమ్ముకోవాలంటే పెద్ద ఏజ్ ఉండాలేమో, ప్రభు నమ్ముకోవాలంటే ఏదో టైం ఉండాలేమో. టైమే అవసరం లేదు. ప్రజలు ప్రభు నమ్ముకున్నాను ఏదో విడిచిపెట్టే అవసరం లేదు. నువ్వు ప్రభు నమ్ముకుని సొంత పనులు చేసుకోవచ్చు. ప్రజలు డ్యూటీలలో డ్యూటీకి వెళ్ళచ్చు, స్కూల్కి వెళ్ళిన స్కూల్కి వెళ్ళచ్చు, చదువుకున్న చదువుకోవచ్చు, వండుకోవచ్చు. కానీ ప్రభువు నమ్ముకోవాలి కదా. ఈ లోకం అనేది శాశ్వతమైన లోకం కాదు. ఏదో ఒక రోజు మన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనము యాత్రికులని ఇంకేమైనా ప్రజలు పరదేశులు యాత్రికుల మీద యాత్రికులు అంటే జర్నీ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు ఏంటి యాత్ర చేస్తాం, మనకి మేఘాలం వచ్చిందనుకోండి, అరుకు వెళ్ళడానికి కొంతమంది ఏం చేస్తారు, అరుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలు అరుకు ఎందుకు కాదు చాలా బాగుంటుందని వెళ్తారు. కానీ నిజానికి మనం ఎంత అరుకు వెళ్ళినా ఈ రోజుల్లో ఉంటాం, కొంతకాలమే ఉంటాం. కానీ సొంత ఇంటికి మరి తిరిగి రావాల్సిందే, సొంత ఇంటికి మరి తిరిగి వచ్చేయాల్సిందే. అలాగే ఈ భూమి కూడా మనకు ఒక ఏమైందో తెలుసా, ఒక పరదేశం ఉంది. అంటే మన సొంత ఊరు కాదండి ప్రజలు, మన సొంత దేశము కాదు ఇది. అంటే దాని అర్థమేంటి, తల్లి గర్భంలో మనం పుట్టాం కాబట్టి కొంతకాలమే ఉండి వెళ్ళిపోతున్నాం. నిజంగా ఇది మనకు సొంతమై ఉంటే అసలు మరణం అనేది మనుషులు ఉండేది కాదు. ప్రతి మనిషి ఎంత జ్ఞానవంతులైనా మరణించక తప్పదు, ఎంత తెలివైన వ్యక్తి అయినా మరణించక తప్పదు. చదువుకున్న వ్యక్తి అయినా చదువులేని వ్యక్తి అయినా, పెద్దవారైనా చిన్నవారైనా, యవనస్తులైనా వృద్ధులైనా, చదువుకున్న వారైనా చదువులేని వారైనా, తెలివైన వారైనా తెలివి తక్కువైన వారైనా, ప్రజలు అన్ని వచ్చిన వారైనా ఏమి రాని వారైనా ప్రతి ఒక్కరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకే విడిచిపెట్టి వెళ్ళే ముందు మనం ఏం చేయాలో తెలుసా, ఎక్కడికి వెళ్తున్నామో మనం గ్రహించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఏదో రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అది మనం తెలుసుకుని ఉండాలి. ప్రజలు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఈ ఒక్క లోకమే కాదు, మరో 3-2 లోకాలు ఉన్నాయి. దాన్ని పరలోకము నరకం అని పిలుస్తారు. ఆ లోకాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉండగానే మనం ఏం చేయాలి కదా, సిద్ధపడగలిగి ఉండాలి. సిద్ధపడడం అంటే ఏంటి, ఆ లోకాలకు వెళ్ళాలి అంటే వాటి ఏం ద్వారా వెళ్తాం మనం తెలుసుకుని ఉండాలి. ప్రియమైన దేవుడారా, యేసుక్రీస్తు వారు మాత్రమే ఆ మార్గమై దేవుడు తెలుసా, ఆ పరలోకానికి. ఆయన ముందు తప్ప దేని ముందు కూడా మనకు పరలోకం వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ప్రజలు ఒక వ్యక్తి ఉన్నాడంట. ఒక వ్యక్తి ఏం చేశారు తెలుసా, ఒకరోజు ఒక వ్యక్తి మళ్ళానే అతను చర్చకొచ్చేవాడు కానీ భక్తి లేకుండా ఉన్నాడు. ప్రజలు అతను ఏం చేసేవారంటే, ఒకరోజు నేను దేవుడితో అని నన్ను పరలోకం తీసుకెళ్ళిపోతాం, ఎందుకంటే రోజు ఏమంటున్నాడు, నేను పరలోకం వచ్చేస్తాను ప్రభావ అంటున్నాడు. ప్రజలు ఇక రోజు ఇలా కాల్ చేస్తున్నాడని అతను ఏం చేశారంటే, అక్కడ పరలోకంలో అన్నారంట, ఇతను భూమి ఇష్టం లేదు కాబట్టి ఏం చేద్దాం, పరలోకంలోకి తీసుకెళ్ళిపోదాం అన్నారు. పరలోకంలో కానీ తీసుకెళ్ళిపోతే ఈ లోకం కాదు, దేవుడు లోకంలో తీసుకెళ్ళిపోయాడు. ఆయనకి వెళ్ళిన తర్వాత పరలోకంలోకి వెళ్తారేమో అనుకుంటే పరలోకంలోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడ గేట్ దగ్గర అతని గేట్లను మూసున్నాయి. అవి చూసుకుని చాలా పెద్దగా కనిపిస్తున్నాయి గేట్లు. దూడు వెళ్ళిపోదామని అనుకున్నాడు. కానీ అక్కడ 2 దేవతలు ఉన్నాయి. అవి అవతలు నీకు ఒక పరీక్ష పెట్టాలని ఉంటుంది. ఆ పరీక్ష గెలిస్తే నీకేం చేస్తాం, లోపలికి రాణిస్తాం. తెలుసా, ఎక్కడ చూస్తున్నాను ఇటువంటి చూస్తున్నాడు ఏంటి వెళ్ళమట్లేదు ఏంటి అని అనుకుంటున్నాడు. ఆ దేవతలతో వచ్చి కూర్చొని ఒక బుక్ పట్టుకొని వచ్చిందంట. కన్ను ఒక బుక్ ఏమంటుందంటే, నీకు ముందు మార్కులు వేయాలి, నీకు మార్కులు వేయడం వరకు నీకు అక్కడ తీసుకెళ్ళను, లోపలికి రాను అని నాకు దేవుడు. అసలు ఏం మార్కులు ఏంటి, నేను ఎవరో నీకు తెలుసా, నాకు తెలుసు అన్నీ తెలుసు, కానీ నీకేం కావాలి, మార్కులు వస్తాయి తప్ప లోపలి కింద వెళ్ళమని. సరే మార్కులు వేసుకో త్వరగా వేసుకో అనుకున్నాడు. నాకు 3 మార్కులు వస్తాయి, చెప్పుకోవడానికి 3 ఉన్నాయి అని మనసులో అనుకున్నాడు. ఆ దేవుడు కూర్చొని ఇంకో మార్కులు వేస్తున్నాను, నువ్వు ఏ మంచి కానీ ఏం చేసావో చెప్పు, నీకు 100 మార్కులు రావాలి. 100 మార్కులు 1 మార్కు తగ్గినా 50 మార్కులు మాత్రం ఎలాగా సరేనే 100 మార్కులకి ఏముందిలే తీసుకొచ్చి అనుకున్నాడు. ఎందుకంటే అతను మూమెంట్ వచ్చి మాట్లాడారు. అదే ఎవరి దగ్గరైనా ఏదైనా చెప్పగలరు, లేని కొన్ని మార్కులు కూడా చెప్పగలరు. కాబట్టి అనుకున్నాడు, ఏముందిలే ఏదో ఒకటి చెప్పాను, మంచిగానే కదా, ఇప్పుడు ఉన్నాయి నాకు, ఇది చేశాను అది చేశానని అనుకున్నాడు. మనం ప్రజలు కూర్చొని ఏం చేశారంటే చెప్తున్నాను నేను అని చెప్పి ఆ దేవుడు జరిగింది. నువ్వు చెప్పడం కాదు, నేను అడిగిన దానికి నేను చెప్పాలి, సమాధానం చెప్పాలి. భూమి పైన ఉన్నట్లు నీకు ఇష్టం అని చెప్తే నువ్వు మేము అడిగిన దానికే సమాధానం అంతే. ప్రజలు మేము ఎక్కువ మాట్లాడడం, తప్పు మాట్లాడతాం కాబట్టి తక్కువే. ఆ భూమి పైన ఇక్కడ చదువుతూ ఈ ఒక్క వేరే లోకం. అయితే ఆ దేవత అయిన తర్వాత చూశాడని చెప్పి దేవుడు ఒకరికి చెప్పేస్తానని అప్పుడు అడిగినట్ట. నీకు చిన్నప్పుడు
ఎవరికైనా మెయిల్ చేసావా అంటే మెయిల్ చేయలేదు, మెయిల్ చేశాను అసలు. ఓకే, మెయిల్ చేసావు కాబట్టి ఒక ఎంత వేస్తాను, ఒక మార్క్ వేస్తాను. ఇది ఒక మార్క్ వేస్తాను అని అసలు నువ్వు మాట్లాడుతుంది. మెయిల్ చేసావా అని నేను రికార్డ్ చేశాను, ఆ మెయిల్కి ఒక మార్కే వస్తుందిగా ఒక మార్క్ చేశాను. దాని తర్వాత నేను పెళ్ళి అయిందని అడిగాడు. అప్పుడు దేవదూత అన్నాడంట, ఎంత అవ్వలేదు అయింది ప్రజల అని చెప్పాడు. ప్రజల దాంట్లో దేవదూత అనిందంటే అది నేను మార్క్ వేయాలి. అది మీ భార్యని ఎలా చూసుకున్నావు అని అంటే, చాలా అద్భుతంగా చూసుకున్నాను, చాలా బలంగా చూసుకున్నాను అని అన్నాడు ప్రజలు. అప్పుడు దేవదూత అనిందంటే, ఓకే ఎంతకాలం చూసుకున్నావు అని అన్నాడు. అప్పుడు అన్నాడంట, ఎంతకాలం ఏంటి, నా జీవితం అంతా ఇప్పుడు దాకా చూసుకున్నాను, చాలా మంచిది అని నేను మార్క్ వేసింది ప్రజల. అప్పుడు అన్నాడంటే, ఇదేంటి జీవితం అంతా చూసుకుంటే ఎంత మార్కులు వేస్తున్నావు, 2 మార్కులు వేస్తావా, నువ్వు ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడితే ఉన్న మార్కులు కూడా తీసేస్తానా ప్రజల. అయితే ఈ మొన్న ఏం చేస్తావు అని అడిగినాను. ఈ మధ్యన ఏం చేసావా, పక్కలోకి ఉంచే ఉందంటే చేశానని ఇటువంటి ఆలోచిస్తున్నాడంట. ఏం చేశానా ప్రజల. అప్పుడు ఆ దేవదూత అనిందంట, మొన్న నువ్వు చేసావు కదా ఆ కార్యం కొంచెం చెప్పు, దానికి కూడా ఏమయ్యాను నీకు ఏం చేశాను, అడ్డుపడి ఇచ్చాను. ఎవరికి, ఒక వేరే పిక్చర్ నాకు అనిపిస్తే రోడ్డు మీద ఏమి ఇచ్చాను, అడ్డుపడి ఇచ్చాను అన్నాడంట. అడ్డుపడి ఇచ్చావా, వెరీ గుడ్ అని చెప్పి ఆ దేవదూత ఆ అడ్డుపడితే ఎన్ని మార్కులు వస్తుంది, నీకు ఎన్ని మార్కులు, 6 మార్కులు వస్తున్నాను అడిగినాను ప్రజల. ఇది 6 మార్కులు వేస్తావా, ఇది నీకు అంత ధైర్యం అంటే. ఆ దేవదూత అడిగిందంట, ఒక అడ్డుపండు ఒక కప్పు చూపించి చూడికి దాన్ని నచ్చేదంటే ఆ గులికలు అడ్డుపండి ఇచ్చాడు. ఎవరికి, ఆ భిక్షకుడు. ఎందుకంటే తను తెల్లక మిగిలిపోయింది కాబట్టి ఇచ్చేస్తే ఏదో ధర్మం అయిపోతుందని ఏం చేశాడు, ఆ గులికలు అడ్డుపండి ఇస్తే అప్పుడు దేవుడు తగ్గిందంట, నువ్వు అనుకుంటున్నావు కానీ ఇది పరలోకం కాదు, పరలోకం ఇంకా చాలా దూరంలో ఉంది, నువ్వు పరలోకం రావాలంటే నాతో కలిసి రావాలి. వస్తానంటే అది 100 మార్కులు రాలేదు, ఏం చేద్దాం, చాలా బాధగా ఉంది. అయితే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తాను, ఏం ఛాన్స్, నన్ను పట్టుకొని వచ్చేయాలి అని అన్నాడు దేవుడు. చాలా సంతోషం, ఈజీగా పట్టుకొని వచ్చేస్తానని అనుకున్నాను. సో దేవుడు ఏం చేశానంటే ఆ గులిపోయిన అడ్డుపక్క తీసుకొచ్చి ఈ చెవిని నేను పట్టుకుంటాను, ఆ చెవిని నువ్వు పట్టుకో. ఏం చేయాలి, ఈ చెవిలో అంటే ముందు భూమిలో ఇచ్చారు కదా, భూమి నట్టుకోండి ఒక వ్యక్తికి, ఆ అర్థం పక్కన తీసుకొచ్చింది ఎవరు, దేవదూత. అని ఇంకెక్కడ దొరికింది, మా దగ్గర అన్నీ ఉంటాయి, నోటీసులు అన్నీ ఉంటాయి అని దేవదూత. భూమిలో మీరే సీసీ కెమెరాలు పెట్టుకొని ఏం జరుగుతుందని రికార్డు చేసుకుంటారు. అలాంటి నవలోకంలో మాకు జ్ఞానం కూడా మీ టెక్నాలజీ నుంచి వేల వ్యక్తి టెక్నాలజీ మా దగ్గర ఉంటుంది, ఎవరే కొంత ఉంటారు అని చెప్పి ఆ దేవుడు అనిందంట. అయితే ఈ అటుపండు ఒక కొన నేను పట్టుకున్నాను, తక్కువ ఒక కొన నేను పట్టుకుని వేరే కొనను నువ్వు పట్టుకోవాలి. అప్పుడు అలా పట్టుకొని ఏం చేస్తాను, పట్టులోకి వెళ్తాను. అప్పుడు ఇదేంటి ఎలాగనుకున్నావు, అటుపని పట్టుకునే కదా అసలు గురిపోయిన అటుపండు పట్టుకునే ఉంటుంది, పట్టుకుని తిరిగి పట్టుకో అలాగే నిన్న తెలియదు. అప్పుడు తెలుబడి దొల్లుతూ ఏడ్చాడట, అమ్మో నీకు పరిస్థితి ఎలా ఉంది అంటే అప్పుడు దేవుడు తగ్గిందంట, నువ్వు పక్కకు రావడం అంటే నీ ఇష్ట పక్కన వచ్చేయడం కాదు, నువ్వు చేసిన కార్యాలు బట్టి కదా వచ్చేది, నువ్వు ఏసేపు పెట్టి వస్తున్నావు, ప్రపంచం నమ్మావా, ఇది చేశానంటావు అది చేశానంటావు, అది సెకండరీ. బైబిల్లో నీకు ఆజ్ఞలు ఉంటాయి. ఒక ఆజ్ఞ ఏంటంటే నీ దేవుని యెహోవాను హృదయంతో, ఉన్న మనసుతో, ఉన్న వివేకంతో, ఉన్న ఆత్మతో నీ ప్రభు అయిన దేవుడు ప్రేమించాలి. రెండోది నిన్ను నీ పొరుగు వారిని, చాలా మంది ఈ నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించాలని మాట్లాడుకుంటారు, వాటి ఆజ్ఞను తిరస్కరిస్తారు, అంటే భక్తి చేయదు. చాలా కొంతమంది ఆలోచనలు ఉంటాయంటే నేను ధర్మం చేస్తాను బాగా అయిపోతుంది, మంచి చేస్తాను జరిగిపోతుంది, భక్తి చేయడం వల్ల 1000 రూపాయలు ఎవరికి ఏం చేస్తే సరిపోతుంది అనుకుంటారు. అది మంచి కార్యమే, కానీ ముందు ఇది చేయకుండా వచ్చారు. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా, ఇది చేయకుండా అది జరగదు. మనం అనుకుంటాం సెకండ్ క్లాస్కి వెళ్ళిపోదాం, కానీ అవ్వదు. ఫస్ట్ క్లాస్ కాకుండా సెకండ్ క్లాస్ అంటే కాదు. దేవుడు ఒక దొంగ సర్టిఫికేట్ పట్టుకెళ్ళిపోదామని ఇంకా వెళ్ళిపోతాం అక్కడ అసలు ఆయన అసలే న్యాయం, అసలే దేవుడు దేవుడు, ఆయన నీతి న్యాయము ప్రశంసిస్తుంది. ప్రజల కాబట్టి దేవుడు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన వృధాగా పోయేది కాదు. అసలు ఉపవాస ప్రార్థన అంటే ఏంటి, అసలు ఉపవాస ప్రార్థన మనం చేయాలా, చేస్తే ఎందుకు చేయాలి అసలు ప్రజల. నేను క్లుప్తంగా చెప్పి ముగిస్తాను, సమయం కూడా అవుతుంది కాబట్టి. దేవుడు ఉపవాస ప్రార్థన అంటే పెట్టుకోండి. ఉపవాస ప్రార్థన చదవండి ఒకసారి, వచ్చిన చదువు అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 28వ వచనం.
23వ వచనం. మరియు ప్రతి సంఘములో వారి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి నమ్మిన ప్రభువులకు వారిని అప్పగించింది. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన ఏదో గొప్పది కాదు. ఉపవాస ప్రార్థన ఏదో తెలుసా? ఉపవాసం ఉండి చేసే ప్రార్థనను ఉపవాస ప్రార్థన అంటారు. ఉపవాసం అంటే ఏదో తెలుసు, తినకుండా చేసే ప్రార్థన. తినకుండా చేసే ప్రార్థనని ఏమంటాము? ఉపవాస ప్రార్థన. అంటే ఉపవాసం నుంచి ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఉపవాసం ఉన్న ప్రార్థన లేకపోతే మేము వేస్ట్. ఉపవాసం ఉన్నా ప్రార్థన లేదనుకోండి, అది ఫాస్టింగ్ అంటే గుడ్డు ఫాస్టింగ్ అవుతుంది. అది డైటింగ్ కూడా చేస్తారు, అర్థం చేస్తారు. దాని ఏమి ఉండదు. మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. రెండు ఉండాలి. హల్లెలూయా. ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి. అంటే గుట్టు ఉపవాసం ఉంటే సరిపోదు, అది ఈ అందరూ చేస్తారు. దాన్ని డైటింగ్ కూడా మనం చేస్తారు. మామూలు ఫాస్టింగ్ పనిచేయదు. దేవుని శక్తి పరలోకం నుంచి నువ్వు చూడాలి అంటే నీ ఉపవాసంలో ప్రార్థన ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ భక్తులు ఏం చేశారో తెలుసా? ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అదే అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది. 14:23 ఏమని ఉంటుందంటే, వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి. ఉంటుంది కదా, ఉపవాసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ఉపవాసం ఉన్నాను ప్రార్థన చేయడం అంటే వృధా. అది కేవలం నీ కడుపుకి అన్నం ఉండదు అంటే. కానీ దేవుని శక్తిని మనం అనుభవించడం, మన శరీరం బాగానే ఉంటుంది. కానీ ఉపవాసము ప్లస్ ప్రార్థన చేస్తే అక్కడ దైవ శక్తి నీ జీవితంలో కనిపిస్తుంది. ప్రజలు ఉపవాస ప్రార్థన ఎవరు చేస్తున్నామంటే దేవుడికి చేస్తున్నాం. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? ఎవరితో మాట్లాడాలంటే మనుషులతో మాట్లాడతారు, దేవుడితో మాట్లాడితే ప్రార్థన అంటారు. ప్రార్థన ఏదో గొప్పదే కాదు, ఆశ్చర్యపడవలసిన లేదు. ప్రార్థన అంటే ఒక తండ్రితో కుమారుడు ఎలా మాట్లాడతాడు, డాడీ నా పరిస్థితి, నాకు ఫీజు కట్టాలి, ఫీజు కట్టాలి, డాడీ పెన్ కావాలి, పెన్సిల్ కావాలి, లేదా బుక్ కావాలి, టీచర్ రేపు ఫీజు కట్టమంటున్నారు, మీరు పేరెంట్స్ మీటింగ్ అంటారు. కానీ కుమారుడు తండ్రి అలాగే చెప్తారో మనం కూడా మన పక్కన దేవుడితో చెప్పడమే. ఇదిగో తెలుసా, మన తండ్రి మాత్రమే కాదు, ఆయన మన తండ్రి, ఆయన మనం చెప్పుకోవాలి. మనం అయితే చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలన్నా మీ బాధ, మీ కష్టాలు, మీ హృదయంలో ఉన్న ఆవేదన. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి. ఇప్పుడు సిమెంట్ బస్తా తీసుకొచ్చి మన తల మీద పెట్టుకుంటే బరువుగా ఉంటుందా లేదా? బరువుగా ఉంటుంది. కానీ ఆ సిమెంట్ బస్తాను తీసి పక్కన పెడితే బరువు తగ్గుతుంది. అలాగే ఈ కష్టాలు, ఈ బాధలు ఉంటాయి చూడండి, ఇవి బయటికి కనిపించవు. మనిషి యొక్క తల మీద, మనిషి యొక్క గుండెలో భారంతో బరువుతో నింపేస్తాయి. బయట మనిషి అవుతూనే ఉంటాడు, కానీ గౌరవంతో ఏడుస్తూ ఉంటాడు. చాలా మంది జీవితం అలాగే ఉంటారు. సమాధానం ఉండదు. అవ్వాలి అంటే మనుషులకి చెప్పేది అది ఫైన్, నిజంగా ఫైన్ కాదు ప్రజల, అది సత్యం. ప్రపంచంలో మనం అనుకుంటే ధనవంతుడు ఆనందం ఉంటారేమో అని కాదు, పేదవాళ్ళు ఆనందం ఉంటారేమో కూడా అనుకుంటాం. ఒకసారి ఆలోచన ఆనందం ఉండాలి అంటే ఆనందం చేసిన వారు నీలో రావాలి. అది ఒకరే తెలుసు మాత్రమే. ఆయన తప్ప ఆనందాన్ని ఎవరైనా ప్రజలు మీరు ఒకసారి ఆయన ఆనందించడానికి మీ జీవితంలోకి ఎలా ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో ప్రజలు అది అనుభవించిన వారికే తెలుస్తారు. నిజమే, మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఒక కూర నచ్చకపోతే మరొక కూర తింటాం, ఒక స్కూల్ నచ్చకపోతే మరో స్కూల్కి వెళ్తాం. అలాగే మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటాం. అక్కడికి వెళ్ళి అలాగే. కానీ వేసిన తిరిగి ఒకసారి కాకూడదు, ఒకసారి అది కూడా ప్రయత్నం ఎందుకు చేయకూడదు ప్రజలు? ప్రభుత్వం ఎందుకు ఒకసారి నమ్ముకోకూడదు? ప్రభుత్వం నమ్ముకుని ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ప్రజలు. ఆయన మీరు జరుగుతుంది చూడండి. అన్నీ చూసాం కదా ప్రజలు. ఆ నీళ్ళ దగ్గర చూస్తే ఒక్కసారి మీరు ఆయన దగ్గర వచ్చి చూస్తే ఏమైనా విడిచిపెట్టడం. అందుకే ఏసీ కోసం ప్రాణాలు పెట్టడానికి కూడా పరిస్థితులు మనకి తెలుసా? ఇదే కాదు, ఆయన ప్రేమించినప్పుడు ప్రపంచం ఎక్కడ ప్రేమ పడుతుంది. ఈ ప్రేమ కోసం కొంతమంది మనుషులకు వెళ్తారు. ఈ ప్రేమ కోసం కొంతమంది సినిమాలు చూస్తారు, కొంత లోకంలో తిరుగుతారు. ఎక్కడికి ప్రేమ దొరుకుతుందేమో అని, కానీ దొరకదు. ప్రేమ దొరకాలంటే దీన్ని చేసిన వారు మాత్రమే ఒకరు. శాంసంగ్ ఫోన్ పాడైపోయింది అనుకున్నాం, రిపేర్కి వచ్చింది. దాన్ని ఎవరు బాగు చేయాలి? ఆ శాంసంగ్ కంపెనీ వాడే బాగు చేయాలి. వేరే ఏ కంపెనీ దగ్గర వెళ్ళాలని అది బాగోదు. ఆ కంపెనీ వాడే దాన్ని చక్కగా చేయగలరు, ఎందుకంటే దాన్ని చేసిన వాడు కాదు. మన జీవితంలో కూడా, మన జీవితంలో మన బ్రతుకు బాగుపడాలంటే మనకి జీవితం ఇచ్చిన దేవుడే బాగు చేయగలరు.
ఆయనతో వస్తే జీవితం బాగుపడుతుంది. ప్రభు దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరు సుఖం ఉండదండి. ఆయన సుఖపరిచే దేవుడు కాదు. మనుషులేమో నీ కష్టాలు నీకు ఉండొచ్చు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఈ రోజు నేను ఉన్నానంటారు, రేపు వాళ్ళు కనిపించుకోవచ్చు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు కాదండి. ఆయన నమ్మిన వారిని ఎంతైనా సుఖపరచడు, ఎన్నడూ మర్చిపోడు, ఎన్నడూ మంటలు చేయడు. ఏం చేస్తారో తెలుసా? ఎక్కడికి ఓడిపోయావో అక్కడే నేను కనిపిస్తాను. ఏ బంధువుల మధ్య నేను తక్కువ చేసి బంధువులు చూసారో వాళ్ళ మధ్య నేను గొప్పని చేస్తాను. హల్లెలూయా. ఈ రోజు నేను చూసి ఏ నమ్మిన వాళ్ళే రేపు వచ్చి ఏం చేస్తారో తెలుసా? నీళ్ళంటూ లేడు, మా అందరికీ నువ్వు గొప్పవాడు అయ్యావు అంటారు తెలుసా? ఆయన చేసేవాడు ఆయన కావాలి, ఆయన బలవంతుడు కాబట్టి, ఆయన శక్తితో చేస్తాడు కాబట్టి. ప్రార్థన ఏదో తెలుసా? మన బరువును దేవుడి మీద వేయడమే ప్రార్థన. మన మనుషులందరూ చూడండి, కొంతమంది ఎక్కువ మాట్లాడుతుంటారు. అంటే ఏంటి? మనసులో బాధ్యతలు చెప్పుకుంటే మనకు ఎలా అనిపిస్తుంది? తేలిగ్గా ఉంటుంది. అవునా కదా? అలాగే మనుషులతో చెప్పుకుంటే తేలిగ్గా ఉంటుంది, కానీ దేవుడితో చెప్పుకుంటే తేలిగ్గా ఉంటుంది. ఆ బాధలు కూడా తొలిగిపోతాయి. ఎందుకంటే తీర్చేది ఉన్నాను అన్న దేవుడు. నువ్వు ఎవరికి గొప్పగా ఏమంటావు తెలుసా? నేను ఉన్నాను, ఎవరు లేకపోతే నేను ఉన్నాను. తెలుసా? ఆయన ప్రార్థిస్తే మీ జీవితాలు మారిపోతాయండి. ఆయన ప్రార్థించి ఒకసారి కృప, ఆయన ప్రార్థించడం కష్టమే కాదు, దానికి పెద్ద చదువుకునే అవసరం లేదు. మీరు ఉన్న పాటనే, మీరు మీ మంచం మీదే, మీరు ఎక్కడుంటే అక్కడ మనసులో అనుకోండి, ప్రభా నా పరిస్థితి, నాకు ఈ బాధలు ఉన్నాయి, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, తీర్చుకోవా, నా దగ్గరికి రాబోవా, నాతో మాట్లాడి, నేను విన్నాను నువ్వు మార్చుతావంట, నేను విన్నాను నువ్వు బ్రతుకుని వెలిగిస్తావంట, నా బ్రతుకుని వెలిగించి ఒకసారి నేను నమ్ముకుంటాను అన్నది ప్రజలా. ఆయన నమ్మి చూడండి, ఆయన జీవితం కార్యం చేయగలగాలి. ప్రజలా ఆయన సామాన్య కాదని సజీవుడు, ఈజ్ లివింగ్ గాడ్. ఆయన బ్రతుకున్నాడు, ఇప్పుడు ఆయన బ్రతికే ఉంటాడు, 20 ఏళ్ళు బ్రతికే ఉంటాడు. ఆయన దేవుడు, మనకి ఊపిరి పోసిన వాడే ఆయన కాబట్టి మనమే బ్రతుకున్నామని ఆయన బ్రతుకుంటారా? ఆయన బ్రతుకున్నారు. ప్రజలా ఆయన ఉండాలని ఎలా చెప్పగలము అంటే, మనం చూస్తున్న ఆకాశం చూస్తే చెప్పచ్చు. అందమైన ఆకాశం పైన ఉంది, ఉదయం చూస్తే పక్షులు ఎగురుతూ ఉంటాయి, సూర్యుడు వస్తాడు, రాత్రి అయితే చంద్రుడు వస్తాడు, గాలి విలుస్తూ ఉంటాయి, వర్షాకాలం వస్తుంది, కొంతమంది ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం వచ్చి కదా వర్షాకాలం వచ్చి మరి శీతాకాలం వచ్చి చలికాలం వస్తుంది. అంటే ఒకరితో ఒక డ్యూటీ చేస్తుంది, షిఫ్ట్లు మార్చుతున్నారు. అంటే మీ పైన ఎవరో ఉండాలి, మీకు ఎవరో చెప్పాలి. ఒక డ్యూటీలో ఒక కంపెనీలో షిఫ్ట్లు మారుతున్నాయంటే షిఫ్ట్లో రాసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వాళ్ళ బయటికి కనిపించదు, బాబు మీ షిఫ్ట్ నువ్వు చేయి, నీవు అయిపోయిన ఇతను వస్తాను, ఇది అయిపోయిన వాళ్ళు వస్తారు అని చెప్తాను. అలాగే ఎదురు జరుగుతున్నాయంటే ఈ లోకంలో సృష్టిని చూస్తే మనం చెప్పచ్చు, ఆయన ఉన్నారు, ఆయన ఎవరో కాదు, ఆయన దేవుడు. అయితే దేవుడు ఎవరో కూడా మనం తెలుసుకుంటారు. స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, అన్నింటిలో మనం పిల్లలు జాయిన్ చేయండి. ఆ స్కూల్లో కూడా కనుక్కుంటాం ఏది చెడ్డది, ఏ స్కూల్ బాగా చెప్తారు, ఏ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, ఏ స్కూల్ ఎక్కువ సబ్జెక్టులు చెప్తారు, ఎక్కువ ఎగ్జామ్లు పెడతారు, కనుక్కుంటాం. అలాగే దేవుళ్ళు మనం కనుక్కోవడం తప్పే ఉంది. ఎవరు మనకి సమాధానం ఇస్తారు, కనుక్కోవడం తప్పే ఉంది. ఎవరు నా బ్రతుకులు మార్చుతారు అని కనుక్కోవడం తప్పే ఉంది. ఎవరు నా రోగాలు ఇస్తారని కనుక్కోవడం తప్పే ఉంది. ఎవరు నాకు అందరితో విడిచిపెట్టిస్తున్నా, నన్ను అనాథ చేసిన, ఎవరు నన్ను బాగు చేస్తారా ప్రజలో అని అనుకోవడం తప్పే ఉంది. ప్రజలో కాబట్టి మనం గుర్తు పెట్టుకోవాలి, మన దేవుడు అసామాన్యుడు, మన దేవుడు అతి శక్తివంతుడు, మన దేవుడు జీవితంలో మార్చేవాడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన మనం తెలుసుకున్నాం. ఉపవాస ప్రార్థన అంటే ఉపవసించి ప్రార్థన చేయడాన్ని ఏమంటారు? ఉపవాస ప్రార్థన అంటారు. ఉపవాస ప్రార్థనలో ఎలా చేయాల్సి ప్రశ్న, ఎలా పడితే చేయకూడదు. చదవడానికి ఎలా పడితే చదివితే చదువు రాదు, చదువు క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉండదు. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలగానే ఉపవాస ప్రార్థన అంటారు. ప్రజలో అంటే కొంతమంది చాలా మంది అనుకుంటారు ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం ఉంటారు కానీ ప్రార్థన చేయరు, తమ సొంత పనులు చేసుకుంటారు, డ్యూటీకి వెళ్తారు, చదువుకుంటుంటారు. అలా చేయకూడదు. ఎలా చేయాలంటే ఒక పూట చేసిన ఖచ్చితంగా చేయాలి. ప్రజలో నువ్వు ఎల్లో ఒక రోజు ఉండకపోవచ్చు, ఒక రోజు ఉన్నా ఖచ్చితంగా ఉందా. ప్రజలో ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి తెలుసా? ఉపవాసం ఉండాలి, సహవాసం చేయాలి. అనగానే నీ కష్టము, నీ బాధ చెప్పుకోవాలి. పిల్లలు అడుగుతారు, చెప్పదు. అప్పుడు తల్లిదండ్రులు తినకుండా అడిగితే వాళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా తల్లిదండ్రులు చూస్తారు. పిల్లలు కాదు, ఎప్పుడు వాళ్ళు తిని ఏడ్చిందంటే తినకుండా ఏడిస్తే పిల్లలు తల్లిదండ్రులు ఇదేంటి తినట్లేదు, వీడికి ఏం కావాలి, వీడికి ఏం కావాలి అని వీడికి ఏం కావాలని అడుగుతారు. అలాగే దేవుడి దృష్టిని ఎక్కువగా ఆకర్షించేది ఉపవాసం ప్రార్థన. దేవుడిని ఆకర్షిస్తుంది ఉపవాస ప్రార్థన, దేవుడిని నేను దగ్గర చేస్తుంది. ఉపవాస ప్రార్థన దేవుని శక్తిని లాగినట్లు చేస్తుంది. దేవుని ప్రార్థన, దేవుని యొక్క పవన్ ఏంటో ఉపవాస ప్రార్థన వల్ల నీకు అర్థమవుతుంది.
ఇక్కడ ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో చూద్దాం. ఒకటి మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. ఉపవాస ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం. 6:17. ఉపవాసం చేయించినప్పుడు మనుషులకు కనబడవలన రహస్యమందున్న తండ్రికే కనబడవాలని మీరు ఉపవాసం చేయనప్పుడు మీ తల అంటుకొని మీ ముఖము కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచుచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలమిచ్చును. ఎలా చేయబోతారా? అప్పుడు ఫస్ట్ టైం చదవండి. ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవాలని రహస్యమందున తండ్రికే కనబడవాలని ఉపవాసం చేయనప్పుడు మీ తల అంటుకొని మీ ముఖము కడుక్కును అప్పుడు రహస్యమందు చూచుచున్న మీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఉపవాసం ఎలా చేయాలంటే మీ తండ్రికి కనబడవాలని ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కును. అంటే ఉపవాసం చేసినప్పుడు మనుషులకు కనబడవాలని కాక ఉపవాసం చేసినప్పుడు మంది అందరికీ చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. ఇది సమాజకాలంలో ఉపవాసం కాబట్టి ఉపవాస ప్రార్థనకి వెళ్దామని చెప్పడం తప్ప అప్పుడు వాళ్ళు అడిగినట్టు ఆ చుట్టుపక్కల అడగాలి, నువ్వు ఏం బ్రదర్ సిస్టర్ ఏమంటే మీరు అలా వెళ్ళిపోతున్నారు పడిపోతున్నారంటే ఏమనుకున్నాం నేనంటే ఉపవాస ప్రార్థన చేస్తున్నాను ఏమనుకుంటున్నాం అంటారు బాబా. అంటే ఉపవాస ప్రార్థన కూడా మామూలు దినాల్లో ఉన్నందుకంటే ఉచితంగా ఉంటారు. అర్థమంటే ఉపవాస ప్రార్థన దేవుడితో ఉంటూ నేసంగా ఉన్నట్లు కనిపించుకోకూడదు. అంటే మనుషులకి కనిపించాలి, మనుషులకు తెలియాలి నేను చేస్తున్నాను. అప్పుడు ఏం చేస్తారు? నన్ను పొగుడుతారు కదా, అబ్బాయి ఎంత ప్రార్థనడు ఎంత భక్తిగోడు ఉపవాసం ఉంటున్నాడంట, మేము ఉండగలుగుతున్నామా అంటే ఇతరుల దగ్గర మెప్పు పొందడానికి మనం ఆ ఉద్దేశంతో ఉపవాసం చేస్తానంట. అది దేవుడికి ఇష్టంగా ఉంటుంది. మన ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం ఎలా చేయాలంటే దేవుడు చూస్తున్నారనుకోండి, మామూలు రోజు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. బాగోపోతే మీరు ఆరోగ్య తీసుకుని ప్రాంతంలో ఉండొచ్చు. ఒకవేళ మీరు బాగానే ఉన్నారు, దాని మెడిసిన్స్ వాడట్లేదంటే మీరు ఉపవాసం చేయొచ్చు. అది ఉపవాసం చేసినప్పుడు మాత్రం అది ఎలా ఉండకూడదంటే 10 మందికి తెలిసినట్లు ఉండకూడదు. ప్రజలా నేను ఉపవాసం చేస్తున్నా అది ఇలాగైపోయాను, ఇంత నిరసన చేయకుండా ఏమనుకున్నావు మీ సిస్టర్ ఏమనుకున్నావు, ఉపవాసం చేస్తాను కాబట్టి ఇలా అయిపోయాను అని మన భర్త వ్యక్తి కనిపించినప్పుడు కూడా చేయకూడదు. ప్రజలా అది ఉపవాస ప్రాంతం బయటికి చెప్పచ్చా అంటే చెప్పచ్చు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన సమాజ సంబంధం ఉపవాసం. ఉపవాసం ఎన్నో రకాలు ఉన్నాయి. వ్యక్తిగత ఉపవాసం ఉంటుంది, అంటే అది ఎవరికి తెలియదు, మన సొంతంగా ఇంట్లోనూ మందిరాల్లో వ్యక్తిగతంగా చేసుకుంటాం. రెండోది సమాజపూర్వకమైన ఉపవాస ప్రార్థన, అది కూడా మనం చేస్తున్నాం. ఇది ఎస్తేర్ కాలంలో ఎస్తేర్ చేశారు. ఎస్తేర్ కాలంలో ఎస్తేర్ అంటారు, నేను ఉపవాసం ఉంటాను, పనికతులు ఉపవాసం ఉంటాను, మీరందరూ కలిసి అది బయటికి చెప్పారు. అది సమాజపూర్వకమైన ఉపవాసం, బయటికి చెప్పచ్చు. ఉపవాసం ప్రార్థన చెప్పుకోవడం తప్పు కాదు, కానీ మన ఉపవాసం ఉంటున్నట్లు మాటికి అది మనుషుల సానుభూతి కోసం, వాళ్ళ యొక్క మెప్పు కోసం మనం చేస్తే దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆ మెప్పు మనం కోరుకుంటాం. అసలు అంటే దేవుడే మనకి జవాబు ఇచ్చే విధంగా ఉపవాస ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ చూడండి, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలంట? మనుషులకు కనబడవాలని కాక నీ తండ్రికే కనబడవాలని ఉపవాసం చేయనప్పుడు ఉపవాసం చేసినట్టు మనుషులకు కనబడవాలని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవాలని ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము ముఖం కడుక్కుంటే కొంచెం నీరసంగా కనిపించదు. ప్రజలా ముఖం కడుక్కోవాలంటే కొంచెం నీరసంగా కనిపిస్తుంది. ప్రజలా దేవుడు ఇలా చెప్తున్నారు అంటే మన ఉపవాసం కొంతమంది ఉంటారు, అందరు కాదు, కొందరు ఉంటారు. కొందరు అలాగంటే బయటికి ఎంతసేపు బయట మనుషులు చెప్పుకోవాలి, నేను ఉపవాసం ఉన్నట్టు చూపించుకోవాలి అని అనుకుంటారు, నేను గొప్పగా కనిపించుకోవాలనుకుంటాను.